వ్యవసాయం దాని అనుబంధ వృత్తుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అనేక సాగు పద్ధతులు ఉన్నాయి. అయితే పూలు, పండ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరగాలంటే తేనెటీగల ప్రభావం ఎంతో ఉంటుంది. అట్లాగే తేనెటీగల పెంపకం ద్వారా తేనె ఉత్పత్తి చేస్తూ రైతులకు అధిక లాభాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాత పద్ధతిలో కాకుండా ఇప్పుడు నూతన విధానమైన తేనె పెట్టెల ద్వారా కూడా తేనెటీగల పోషణ జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ కూడా ఈ తేనెటీగల పెంపకానికి ఇస్తున్నది. మరింతగా మనం తేనెటీగల పెంపకం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మహిళే బానోతు రాజేశ్వరి. భర్త పోలీసు శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు, ఏదో ఒక పని చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని అనుకుంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే గరిడేపల్లి మండలంలో ఉన్న గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పడంతో శిక్షణ తీసుకునేలా ఆయన కూడా ప్రోత్సహించారు. దీంతో తేనెటీగల పెంపకంపై పూర్తి శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత తమకు ఉన్న ఎకరం భూమిలో అంతకు ముందే ఖర్జూర, జామ పంటలను సాగు చేస్తూ ఉండగా అందులో అంతర పంటగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించుకుంది. తేనెటీగల పెంపకం కోసం ప్రత్యేకంగా బాక్సులు ఏర్పాటు చేశారు. మొత్తంగా 14 బాక్సులు ఏర్పాటు చేయగా ఒక్కో బాక్సు కోసం 15,000 దాకా ఖర్చయింది. 14 బాక్సులను ఏర్పాటు చేసేందుకు మొత్తంగా దాదాపు 2 లక్షల రూపాయల దాకా ఖర్చయింది. వీటిని ఏర్పాటు చేసి ఇప్పటిదాకా దాదాపు 8 నెలలు కావస్తోంది. ప్రతి బాక్స్ నుంచి నెలకు 30 నుంచి 40 కేజీల తేనె దిగుబడిగా వస్తుంది. ఇలా 14 బాక్సుల నుంచి సేకరించిన తేనెను ఇంటి వద్దే విక్రయిస్తూ నెలకు 25,000 రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు రాజేశ్వరి. స్వచ్ఛమైన తేనెను విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు ఇంటి వద్దకే వచ్చి కొంటున్నారని, దీంతో బయట మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే విక్రయిస్తున్నారని చెబుతున్నారు. మాకు శాంతినగర్లో ఎకరం 10 గుంటల పొలం ఉంది. దానిలో జామ, ఖర్జూర వేసినాం. అంతర పంటగా జామ వేసినాం. దాని గురించి పాలినేషన్ కోసం కేవీకి పోయి చూసి ట్రైనింగ్ చూసి తేనెటీగల పెంపకం బాగుంది, దానివల్ల పాలినేషన్ బాగా అవుతుందంటే పాలినేషన్ కోసం తీసుకొచ్చి పెట్టుకున్నాం. పాలినేషన్ అయితేనేమండి జామ కూడా మంచిగానే వస్తుంది. అవి బాక్సుల్లో 1000 ఈగలు ఉంటాయి. ట్రైనింగ్ తీసుకున్నాం కేవీకిలో. బాక్సులో 1000 ఈగలు ఉంటాయి. అందులో ఒక బాక్స్కి ఒక రాణి ఈగ ఉంటుంది. కూలి ఈగలు బయటికి పోయి పూతల నుంచి మకరందం తీసుకొస్తాయి. మన చేలో కాక బయటికి 2-3 కిలోమీటర్ల దూరం పోయి అయినా పూతల నుంచి మకరందం తీసుకొచ్చి బాక్సులో పెడితే మేము డైలీ బాక్సును చెక్ చేసుకుంటూ ఉంటాం. రాణి ఎలా ఉంది, బాక్సులో ఈగలు ఎలా ఉన్నాయి అని. దాని దగ్గర మాకు డైలీ పని ఉంటుంది. వాటి చుట్టూ శుభ్రం చేసుకోవటం, ప్లేట్లలో చీమలు రాకుండా వాటర్ పోసుకోవటం, ప్లేట్లలో పెట్టి తేనె ఎంతవరకు వచ్చింది, బాక్స్ ఎట్లా ఉందని చెక్ చేసుకోవటం, బాక్సులను మార్చుకోవటం, అటు ఇటు పూర్తి సురక్షిత పద్ధతిలో తేనెను సేకరిస్తున్నామని, తేనెటీగలు చనిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని తేనెను సేకరిస్తున్నామని చెబుతున్నారు మహిళా రైతు రాజేశ్వరి. తేనెటీగల పెంపకం పెద్దగా శ్రమతో కూడుకున్నది కాదని, తక్కువ శ్రమతో మంచి ఆదాయం పొందాలనుకునే వారికి తేనెటీగల పెంపకం మంచి మార్గమని చెబుతున్నారు. తాను తేనెటీగల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందుతూ సంతోషంగా ఉన్నానంటున్నారు. తేనెటీగల పెంపకం కోసం ఒకసారి పెట్టుబడి పెడితే మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదని, తేనెటీగలు జీవితకాలంలో 200 నుంచి 2,500 గుడ్లు పెడతాయని, అవి ఈగలుగా మారి తేనె ఉత్పత్తిని పెంచుతూనే ఉంటాయంటున్నారు రాజేశ్వరి. అందుకే తేనెటీగల పెంపకాన్ని ఒకసారి మొదలు పెడితే దాని నుంచి జీవితకాలం పాటు ఆదాయం వస్తూనే ఉంటుందని చెబుతున్నారు. తేనె బాక్సులో 8 ప్రేమలు ఉంటాయి. నెలకొకసారి తేనె వచ్చింది. వాటికన్నీ ఒకసారిగా రావు, కొన్ని ప్రేమల వరకే వస్తాయి. తీసినప్పుడల్లా వీటిల్లో 3 ప్రేమలు వస్తాయి. ఇక్కడోటి ఎడబెట్టి లోపల హెయిర్కి మనం ఇలా తిప్పుతుంటే అవి హెయిర్కి అన్ని లోపలికి పోతుంటుంది. దానిలో ఉన్న గుడ్డుకి వాటి పిల్లకి కింద కూడా ఏమీ డ్యామేజ్ కావు. అందులో ఎండలో పెట్టి దాని మీద వచ్చిన మణిల పదార్థాలన్నీ తీసేసి మనం బాటిల్కి నింపుకోవాలి. అప్పుడు అది ఒరిజినల్ హనీ అవుతుంది. తేనెటీగల పెంపకంలో భర్త శ్రీనివాస్ సహకారం అందిస్తున్నారని, ఆయన సహకారంతోనే ఓవైపు ఖర్జూర, జామ తోట బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు తేనెటీగల పెంపకాన్ని కూడా చేపడుతున్నానని, కేవలం ఎకరన్నర పొలంలో 3 రకాలుగా ఆదాయం పొందుతున్నానని చెబుతున్నారు మహిళా రైతు రాజేశ్వరి. తేనె ఎన్ని రోజులకు వచ్చేదని చెక్ చేసుకుంటూ ఉంటాం. వచ్చినప్పుడు తీస్తాం. తేనెని చేసినప్పుడు 30 నుంచి 40 కేజీల వరకు అయితే వస్తుంది. మేము పెట్టి ఒక 7 నెలలు అవుతుంది. దాని నుంచి మాకు ఆదాయం జామ నుంచి బాగానే ఉంది, తేనె నుంచి కూడా మంచిగానే వస్తుంది. నేను ఇంట్లో ఉండి గృహిణిగా పనిచేస్తున్నా, తోటలు చూసుకుంటా. నేను మేము ఒరిజినల్ హనీ ఇస్తాం కాబట్టి మా దగ్గరికి వచ్చి తీసుకుపోతారు. మొత్తం నెల నాటికి 30 నుంచి 40 కేజీల వరకు వస్తే మళ్ళీ మాకు తేనె తీసేటప్పటికల్లా ఈ హనీ అయిపోతుంది. ఫస్ట్ది కేజీ 600 రూపాయలకు అమ్ముకుంటున్నాం. తేనెటీగల వల్ల పెంపకం మంచిగానే అనిపిస్తుంది మాకు. ఆదాయం కూడా 20-25 దాకా వస్తుంది మంచిగానే. మరోవైపు భార్య చేస్తున్న తేనెటీగల పెంపకానికి ఆమె భర్త శ్రీనివాస్ నుంచి కూడా
సహకారం లభిస్తోంది. ఓవైపు ఆయన పోలీసు శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ఖాళీ సమయంలో వ్యవసాయ క్షేత్రంలో భార్యకు సహాయం చేస్తున్నారు. తేనెటీగల పెంపకం వల్ల తమ జామ తోటకు కూడా ఉపయోగం ఉంటుందని, పాలినేషన్ జరిగి పూత బాగా వచ్చి దిగుబడి కూడా బాగా వస్తుందని చెబుతున్నారు. ఖర్జూరలో అంతర పంటగా జామను సాగు చేశామని, దానిలో తేనెటీగలను పెంచాలన్న ఆలోచనతోనే తేనెటీగల పెంపకాన్ని మొదలుపెట్టినా తేనెను విక్రయించడం ద్వారా కూడా మంచి ఆదాయం వస్తోందని చెబుతున్నారు. నాకు ఒక ఎకరం 10 గుంటల భూమి ఉంది శాంతినగర్లో. అట్టి భూమిలో జామ, ఖర్జూర అంతర పంటగా జామ వేసినాం, మెయిన్ పంటగా ఖర్జూర వేసినాం. పంట జామ ఖర్జూరను నా భార్య రాజేశ్వరి మెయింటైన్ చేస్తుంది. అంటే పంటకు పాలినేషన్ గురించి మంచి కాయ దిగుబడి రావాలనే ఉద్దేశంతో మేము కేవీకే గడ్డిపల్లిలో పోయి తేనెటీగల పెంపకం గురించి పూర్తి వివరాలు సేకరించి అక్కడి నుంచి మేము అరకు నుంచి తేనెటీగల బాక్సులను ఒక్కొక్క బాక్సు 15,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి మా తోటలో ఒక 16 బాక్సులు పెట్టినాము. ఆ బాక్సుల వలన తేనెటీగల వలన పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత అదేవిధంగా ఈ బాక్సుల వలన మాకు అదనంగా తేనె కూడా వస్తుంది. ఆ తేనెటీగల అవి మన బాక్సులల్లో ఒక్కొక్క బాక్సులలో ఒక రాణి ఈగ ఉంటుంది. ఆ ఒక బాక్సులో 1000 ఈగలు ఉంటాయి. అందులో ఎక్కువ శాతం కూలి ఈగలు ఉంటాయి, ఆ మగ ఈగలు కూడా ఉంటాయి. కూలి ఈగలు బయటికి పోయి చెట్ల మీద పూత మీద పోయి మకరందాన్ని సేకరించి అది తీసుకొచ్చి బాక్సులలో పెడతా ఉంటాయి. ప్రతిరోజు ఆ బాక్సులను ఆ ఈగలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా చీమ లెక్కకుండా కింద ప్లేట్లలో నీళ్లు పోసుకోవటం, ఆ బాక్సుల ప్రేములను తీసి చెక్ చేయటం, హనీ వచ్చిందా లేదా అని చూసుకోవటం జరుగుతుంది. నెల నాటికి వచ్చేసి ఎప్పుడు హనీ వస్తే అప్పుడు మనం చూసుకుంటాం కాబట్టి అప్పుడు హనీ తీసుకుంటాం. మేము ఒక్కొక్క బాక్స్కి వచ్చేసి 2 నుంచి 3 కేజీలు అట్లా వస్తుంది. నెల నాటికి వచ్చేసి 30 నుంచి 40 కేజీలు వస్తుంది. మాకు ప్యూర్ హనీ మేము జనాలకు అందిస్తుంటాం. కావాల్సిన వాళ్ళంతా మన దగ్గర ఇంటి దగ్గరకే వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇకపోతే మాకు అదనంగా చాలా బాగుంది. మాకు తేనెటీగల వలన మాకు వచ్చేసి ఒక నెల పేరు మీద 20,000 రూపాయలు అట్లా వస్తుంది. మేము పెట్టి కూడా ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మాకు ఇప్పటి వరకు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. మాకు అదనంగా ఆదాయం కాబట్టి ఆ కూలీలకు కానీ దేనికైనా మాకు అనుకూలంగా ఉంది. స్వచ్ఛమైన తేనె ఇక్కడ ఇప్పటికి చాలా సార్లు తీసుకుపోయినాం. ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం వాళ్ళంతా ఇక్కడనే తీసుకుంటారు. తక్కువ రేటు స్వచ్ఛమైన తేనె ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇక్కడే తీసుకుంటారండి.